హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్లు డైరెక్షన్ లెస్గానే ట్రేడ్ అయినాయి. అసలు ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, ట్రేడ్ డీల్స్ గురించి న్యూస్ ఏమన్నా ఉందా, ఇవి పూర్తిగా డీటెయిల్స్ మాట్లాడుకుంటూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా మార్కెట్లో మూవ్ అయింది ఈరోజు, అట్లానే రేపటికి మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్ ఏంటనేది గమనిస్తూ ఒక స్పెసిఫిక్ స్టాక్ గురించి డిస్కస్ చేస్తూ దాని లెవెల్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ట్రేడింగ్లో ఏషియన్ మార్కెట్స్ నుంచి వచ్చిన పాజిటివ్ సెంటిమెంట్ తోటి మన మార్కెట్స్ కూడాను పాజిటివ్గా ఓపెన్ అవ్వడం జరిగింది. ప్రధాన కారణం ఏంటంటే యుఎస్ వియత్నాం ట్రేడ్ డీల్ అనేది ఫైనలైజ్ అయిపోయింది. 20% టారిఫ్ తోటి యుఎస్ వియత్నాం ట్రేడ్ డీల్ అనేది ఫినిష్ అయింది. దాంతో ఏషియన్ మార్కెట్స్లో పాజిటివ్ సెంటిమెంట్తో అవి పాజిటివ్గా మూవ్ అయినాయి. అది మన ఇండియన్ మార్కెట్స్ కూడాను కాస్త పాజిటివ్గా టర్న్అవుట్ అయింది. దీంతో యుఎస్ ఇండియా ట్రేడ్ నెగోషియేషన్స్ మీద కాస్త ఎక్స్పెక్టేషన్స్ అనేవి, ఆప్టిమిజం అనేది పెరుగుతూ వస్తుంది. సో అది మార్నింగ్ అవర్స్లో డ్రివెన్ చేసింది మన మార్కెట్స్కి సంబంధించి. 50 పాయింట్స్ పాజిటివ్గా ఓపెన్ అయిన నిఫ్టీ 25,585 లెవెల్స్ వరకు అప్ సైడ్ మూవ్ తీసుకొని అక్కడి నుంచి సెకండ్ హాఫ్లో ఎస్పెషలీ 1:30, 2 o'clock తర్వాత స్లైట్గా నెగిటివ్గా మూవ్ అవుతూ వచ్చింది. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. ఆ మూవ్స్ కూడాను సెకండ్ హాఫ్లో 2 o'clock తర్వాత పనిచేసినాయని చెప్పుకోవచ్చు. మనకి యుఎస్ మార్కెట్ల నుంచి కానీ యూరోపియన్ మార్కెట్ల నుంచి కానీ ఎటువంటి సంకేతాలు లేకపోవటం, అట్లానే మన లోకల్ ఫ్యాక్టర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి న్యూస్ ఏమి లేకపోవడం మన మార్కెట్స్కి ఈరోజు స్తబ్దుగా కొనసాగడానికి కారణమని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మార్కెట్స్ ఈరోజు చూస్తే సెన్సెక్స్ 170 పాయింట్ల నష్టంతో 83,240 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 48 పాయింట్ల నష్టంతో 25,405 దగ్గర క్లోజ్ అయింది. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ 207 పాయింట్ల నష్టంతో 56,792 దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్గా చూస్తే బ్యాంక్ నిఫ్టీ కానీ బ్యాంకింగ్ స్టాక్స్ కానీ ఈరోజు అండర్ పర్ఫామ్ చేసినాయని చెప్పుకోవచ్చు. నిఫ్టీ కానీ సెన్సెక్స్తో కంపేర్ చేస్తే బ్యాంకింగ్ స్టాక్స్ ఈరోజు అండర్ పర్ఫామ్ చేసినాయి. సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నిఫ్టీ జస్ట్ నెగిటివ్గా క్లోజ్ అయితే 0.19% నెగిటివ్గా క్లోజ్ అయితే, నిఫ్టీ ఆటో 0.44% పాజిటివ్గా ఈరోజు కూడా నిఫ్టీ ఆటో అవుట్ పర్ఫామ్ చేసింది. అయితే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ, సో మీరు బ్యాంక్ నిఫ్టీ చూసారంటే ఈరోజు అండర్ పర్ఫామ్ చేసింది. 0.36% నెగిటివ్గా ఈరోజు క్లోజ్ అయింది. 207 పాయింట్ల నష్టంతో నెగిటివ్గా క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీ ఐటీ విషయానికి వస్తే మనకి ఈరోజు సుమారుగా 0.06 అంటే ఫ్లాట్గా క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు నిఫ్టీ ఐటీ. ఎఫ్ఎంసీజీ స్లైట్ పాజిటివ్గా, అంటే ఓవరాల్గా మిక్స్డ్ ట్రెండ్ చూసాం మనం ఈరోజు మార్కెట్లో. సో ఎక్కువ స్టాక్స్ పాజిటివ్గా మూవ్ అవ్వలేదు, అట్లాగని ఎక్కువ స్టాక్స్ నెగిటివ్గా మూవ్ అవ్వలేదు. చాలా కాషియస్గా ఈరోజు ట్రేడ్ అంతా కూడాను చాలా కాషియస్గా జరిగిందని చెప్పుకోవచ్చు. సో మార్కెట్లో ఇంకా కాషియస్నెస్ ఉంది. నిన్న ఏదైతే మాట్లాడుకున్నాం మనం, ట్రేడ్ డీల్కి సంబంధించిన కాషియస్నెస్ మార్కెట్లో ఇంకా కొనసాగుతుంది. దాంతోపాటుగా నెక్స్ట్ వీక్ రిజల్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది. రిజల్ట్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత స్టాక్ స్పెసిఫిక్ మూవ్సే ఎక్కువ మార్కెట్లో ఉండే అవకాశం ఉంది. సో వీటన్నిటి మూలంగా మార్కెట్లో కొంత స్తబ్దత అనేది ఏర్పడింది అనుకోవచ్చు. మనం రోజుట్లానే మనము నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ని అబ్జర్వ్ చేస్తూ రేపటికి ఏ విధమైన లెవెల్స్ అబ్జర్వ్ చేయాలో మనం ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. ఇది నిఫ్టీ చార్టు. మీరు నిఫ్టీ చార్ట్ చూస్తే ఈ డోజీ క్యాండిల్ తర్వాత కంటిన్యూస్గా 2 రెడ్ క్యాండిల్స్ వచ్చినాయి. సో ఇక్కడ మనకి మరలా ఇంకా ఆ కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉన్నట్టు చెప్పుకోవచ్చు మనం. ఈ కన్సాలిడేషన్ అనేది 25,700 నుంచి 25,300 ఈ 400 పాయింట్ల మధ్యలో కన్సాలిడేషన్ జరుగుతుంది నిఫ్టీకి సంబంధించి. ఈ కన్సాలిడేషన్ మళ్ళీ బ్రేక్అవుట్ అయితేనే ఈ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నాం మనం. మన స్టాక్ మార్కెట్స్ ఇప్పుడు న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఒకటి ట్రేడ్ డీల్కి సంబంధించి ఆ ఆప్టిమిజం అనేది ఉంది. ఒకవేళ అది పాజిటివ్గా కనుక క్లోజ్ అయితే, ట్రేడ్ డీల్ ఇండియా యుఎస్ మధ్యలో కనుక ట్రేడ్ డీల్ పాజిటివ్గా కనుక క్లోజ్ అయితే అవుట్ పర్ఫామ్ చేస్తుంది మార్కెట్. అదే అంత పాజిటివ్గా లేదు, ఇండియాకి సంబంధించి అంత పాజిటివిటీ లేదు ట్రేడ్ డీల్లో కనుక అని మార్కెట్ అబ్జర్వ్ చేస్తే మరలా ఒకసారి 25,200 బిలోకి వచ్చే అవకాశం ఉంది. 25,200 ఆ బిలోకి వస్తే మరలా ఒకసారి 24,500 టెస్ట్ చేసే అవకాశం ఉంది. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. మీరు ఆ ట్రేడ్ డీల్ని కీన్గా అబ్జర్వ్ చేయండి. ఆ ట్రేడ్ డీల్కి సంబంధించిన డెసిషన్ మీదే మన మార్కెట్ ఫర్దర్ మూమెంట్ ఉంటుంది. ఓకే, అట్లానే మన రిజల్ట్ సీజన్ కూడాను స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వీక్ నుంచి. ఆ రిజల్ట్ సీజన్ బేస్ చేసుకున్నాను మన మార్కెట్లో
పాజిటివ్ ట్రెండ్ కానీ నెగిటివ్ ట్రెండ్ కానీ, అప్పుడు స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఎక్కువ ఉంటాయి. రిజల్ట్స్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఎక్కువ ఉంటాయి. ఏ స్టాక్ అయితే పాజిటివ్గా రిజల్ట్స్ ఇస్తుందో ఆ సెక్టార్లో స్టాక్స్ కానివ్వండి, ఆ స్టాక్ కానివ్వండి, స్పెసిఫిక్ స్టాక్ కానివ్వండి, అంటే బై సైడ్ ఉండటం కానీ ఆ స్టాక్ని సెల్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది మార్కెట్లో. సో ఇది కామన్ ఫినామినా. సో ఇది మీరు అబ్జర్వ్ చేయండి. అట్లానే మనకి సర్వీస్ పిఎంఐ డేటా వచ్చింది. హెచ్ఎస్బిసి వాళ్ళు సర్వీస్ పిఎంఐ డేటా పబ్లిష్ చేశారు. అది 60.7గా వచ్చింది. సో 50 అండ్ అబవ్గా వస్తే అది పాజిటివ్, అంటే గ్రోత్ ట్రెండ్లో ఉన్నట్టు. సో 60+ వచ్చింది అంటే చాలా స్ట్రాంగ్గా మన ఎకానమీ ఉంది, ఎకానమీ చాలా రెసిలియంట్గా ఉంది. మన ఎకానమీకి సంబంధించి చాలా పాజిటివ్ న్యూసెస్ ఉన్నాయి. బట్ అవన్నీ స్లోగా 1 by 1 ఫ్యాక్టర్ అవుతూ వస్తున్నాయి. సో ఇప్పుడు మనం వెయిట్ చేస్తున్న ట్రేడ్ డీల్కి సంబంధించి ఆ ట్రేడ్ డీల్ ఏ విధంగా టర్న్ అవుట్ అవుతుందని బట్టి మన మార్కెట్లో ఫర్దర్ డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఓకే, సో రేపటికి సంబంధించి స్టిల్ అదే లెవెల్స్ మనకి. సో మనం నిన్న ఏదైతే మనం డ్రా చేసుకున్నామో ఆ లెవెల్స్ మధ్యలోనే ఈరోజు ఎక్స్పైరీ కూడా అయిపోయింది. నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ 25,405 దగ్గరే క్లోజ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వీక్కి సంబంధించి మనం ఇంకా కీన్గా అబ్జర్వ్ చేయాల్సింది 25,300, 25,285 ఆ లెవెలే స్టిల్ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. అంటే ఈ లెవెల్ అంటే ఈ 200 వరకు కూడాను ఇంతకుముందు మనం 2 times ఆ 200, 25,200, 25,220 దగ్గర కాస్త రెసిస్టెన్స్ ఫేస్ చేయడం చూసాం కదా. అదే లెవెల్ మరలా ఇంకా స్టిల్ ఆ రేంజ్ 25,280 నుంచి 25,220, ఈ 60 పాయింట్లు 100 పాయింట్ రేంజ్ అనేది మనకి కాస్త ఇంపార్టెంట్ రేంజ్. సో అక్కడికి వచ్చిన తర్వాత సపోర్ట్ తీసుకొని మరలా అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతం క్లోజ్ అయింది అయితే 25,405, మనకి 25,280 నుంచి 25,220 ఈ రేంజ్ అనేది మనం కీన్గా అబ్జర్వ్ చేస్తుంది. అయితే 25,285 డౌన్ సైడ్. అప్ సైడ్ ఎట్లాగో మనము ఇక్కడ 2 days అట్లానే రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. 25,670 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసింది కాబట్టి అదే లెవెల్ స్టిల్ మనం అబ్జర్వ్ చేయాలి. సో అప్ సైడ్ 25,670, డౌన్ సైడ్ 25,285. మనం యాక్యురేట్ నెంబర్ తీసుకోవాలంటే 25,285ని అబ్జర్వ్ చేయొచ్చు. దాని కింద కనుక ఏదైనా డే క్లోజ్ అయితే మరలా ఒకసారి లోయర్ సైడ్ ఈ రేంజ్లోకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. 24,500 నుంచి 25,200 ఆ రేంజ్కి మళ్ళీ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. అది మీరు అబ్జర్వ్ చేసుకొని మీరు పొజిషన్స్ ఏదైనా తీసుకోవాలి, ట్రేడింగ్ పొజిషన్స్ ఏదైనా తీసుకోవాలి అంటే ఆ లెవెల్ని కీన్గా అబ్జర్వ్ చేయాలి. దాని తర్వాతే మన పొజిషన్స్ అడ్జస్ట్ చేసుకోవడం కానివ్వండి, ఫర్దర్గా ఏదన్నా మనం హోల్డ్ చేయడం కానివ్వండి చేసుకోవాలి, డెసిషన్ తీసుకోవాలి. ఓకే, అట్లానే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి లెవెల్స్ కూడా ఒకసారి ఐడెంటిఫై చేసి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ చార్టు. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడాను ఇంకొక రెడ్ క్యాండిల్ మనకి నిన్న ఫామ్ చేసిన బిగ్ రెడ్ క్యాండిల్ తర్వాత మరలా ఇంకొక స్మాల్ రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. అయితే ఈరోజు నిన్నటి క్లోజింగ్ కంటే నిన్నటి లో కంటే కూడాను లోలో క్లోజ్ అయింది. సో నిన్న లో వచ్చేసేసి 56,833 అయితే ఈరోజు క్లోజింగ్ వచ్చేసేసి 56,791. అంటే నిన్నటి లో కంటే కూడాను ఈరోజు క్లోజింగ్ కూడా డౌన్లో ఉండింది. సో మనం కొద్దిగా కాషియస్గా ఉండాలి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. స్టిల్ మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ 56,700. సో మీకు ఏదైనా ఇంట్రాడేలో 56,700 బిలో కనుక వస్తే అక్కడ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది ఆ క్యాండిల్ని బట్టి 15 minutes కానివ్వండి, 5 minutes కానివ్వండి, మీరు ఏదైతే రెగ్యులర్గా ఫాలో అవుతారో ఆ క్యాండిల్ని బేస్ చేసుకొని మీరు పొజిషన్స్ కంటిన్యూ చేసుకోవటమా లేదు అంటే అడ్జస్ట్ చేసుకోవడం అనేది చూసుకోండి. సో 56,700 అనేది స్టిల్ మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ డౌన్ సైడ్. అదే అప్ సైడ్ వచ్చేసేసి 57,500. స్టిల్ మనకు 57,500 అనేది మనకి ఇంకా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఏదన్నా స్ట్రాంగ్ అప్ మూవ్ కనుక వస్తే 57,500 వరకు మాత్రమే ఒకసారి టచ్ చేసే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు మార్కెట్ సెటప్ని ఈ 2 రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత మనకి బ్యాంక్ నిఫ్టీలో ఆ వీక్నెస్ అనేది మిగిలిన సెక్టార్స్లో ఆ వీక్నెస్ కనపడలేదు. బట్ బ్యాంక్ నిఫ్టీలో బ్యాంకింగ్ స్టాక్స్లో కానివ్వండి, ఫైనాన్షియల్ స్టాక్స్లో కానివ్వండి ఆ వీక్నెస్ అనేది మనము లాస్ట్ 2 to 3 days నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. మనం నిన్న ఈరోజు అదర్ సెక్టార్స్తో కంపేర్ చేస్తే బ్యాంకింగ్ స్టాక్స్ అండర్ పర్ఫామ్ చేసినాయి. చూడాలి, మన ఎకానమీ స్ట్రాంగ్ ఇండికేషన్స్ వచ్చినాయి. ఏది మన సర్వీస్ పిఎంఐ అనేది 60.7 రావడం అనేది స్ట్రాంగ్ పాజిటివ్ ఇండికేషన్. ఎకానమీ ఇంకా స్ట్రాంగ్గా ఉంది అనే పాజిటివ్ ఇండికేషన్. ఎకానమీ స్ట్రాంగ్గా ఉందంటే ఆల్రెడీ బ్యాంకింగ్ స్టాక్స్లో ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఓకే, సో ఇది చూడాలి. మనకి 56,700 అనేది మనం కీన్గా అబ్జర్వ్ చేసిన లెవెల్. ఓకే, 57,500 హయ్యర్ సైడ్. ఇది బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ అబ్జర్వ్ చేయాల్సిన ఉంది. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే స్టాకు ఓఎన్జీసీ. ఓఎన్జీసీ చాలా రోజుల నుంచి 230 నుంచి 250 మధ్యలో కన్సాలిడేషన్ అవుతూ ఉంది. మీరు చూస్తే చాలా రోజుల నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ
6 ఫిబ్రవరి నుంచి ఆల్మోస్ట్ జూలై వరకు ఈ రోజు వరకు కూడాను ఇదే రేంజ్లో 230 నుంచి 250 ఈ రేంజ్లోనే ఆసిలేట్ అవుతూ ఉంది. సో ఇప్పుడు ఈరోజు 244 దగ్గర క్లోజ్ అయింది. ఓకే, సో మనకి దీంట్లో ఇంకొక ఆపర్చునిటీ ఏంటంటే మనకి 50-డే మూవింగ్ యావరేజ్ అనేది 200-డే మూవింగ్ యావరేజ్ కంటే బిలో ట్రేడ్ అవుతుంది, బిలో మూవ్ అయ్యింది. సో ఇది నెక్స్ట్ ఈ 50-డే మూవింగ్ యావరేజ్ 200-డే మూవింగ్ యావరేజ్ కనుక క్రాస్ చేయగలిగితే, అప్ సైడ్ క్రాస్ చేయగలిగితే మరలా ఒకసారి ఇది ఆల్మోస్ట్ మీరు చూస్తే 340 లెవెల్స్ వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ 52 హైకి ఒకసారి రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో మనము దీంట్లో పొజిషన్ తీసుకోవాలి అంటే ఈ రేంజ్లో 240 నుంచి 235 ఈ రేంజ్లో మనము పొజిషన్ తీసుకోవచ్చు. సో మీరు ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేయొచ్చు, చార్ట్లో హయ్యర్ లోస్ ఇక్కడ లో వచ్చేసేసి 217, ఇక్కడ 12th మే వచ్చేసేసి లో 230, అట్లానే 4th జూన్ వచ్చేసేసి 235. సో రీసెంట్ లో వచ్చేసి 240, 239, 240 లెవెల్స్లో ఉంది. సో హయ్యర్ లోస్ ఫామ్ చేస్తూ ఉంది. సో మనకి ఈ చార్ట్ను బట్టి చూస్తే కనుక ఒక్కసారి బ్రేక్అవుట్ ఇస్తే, ఏది 256 కనుక బ్రేక్అవుట్ ఇస్తే మరలా ఒకసారి 300 లెవెల్స్కి ఓఎన్జీసీ రీచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ఫండమెంటల్స్ కూడా స్ట్రాంగ్ ఫండమెంటల్స్. మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,06,000 కోట్లు, దీని ఆర్ఓసిఈ 12.4, ఆర్ఓఈ 10.7, దీని డివిడెండ్ ఈల్డ్ కూడాను 5% ఉంది. సో 52 వీక్ హై 345 దగ్గర ఉంది, ఇప్పుడు ప్రజెంట్ 244 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మీరు రిజల్ట్స్ కూడాను దీన్ని పాజిటివ్గానే ఉండదు, రిజల్ట్స్ కూడాను మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఓకే, 166,000 కోట్లు డిసెంబర్లో ఉంటే 170,000 కోట్లు మార్చ్ క్వార్టర్లో. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ వీళ్ళు పాజిటివ్గానే పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే, వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడాను 15% నుంచి 13%, అంటే ఈ రేంజ్లోనే హోవర్ అవుతూ ఉంది. ఓకే, సో దీన్ని మీరు మీ రాడార్లో యాడ్ చేసుకొని మీరు దీన్ని యాడ్ చేసుకోవడానికి ఏది 235 నుంచి 245 ఈ రేంజ్లో మీరు స్లోగా గ్రాడ్యువల్గా యాడ్ చేసుకుంటూ ఉన్నట్టు స్టాక్ని. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ కొలీగ్స్కి మీ రిలేటివ్స్కి ఎవరికి యూస్ఫుల్ అవుతుందని మీరు భావించినా సరే దీన్ని షేర్ చేయండి. అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.